తన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకవును తేనె జుంటీగలియవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఉన్నదంతా పెట్టేయమని శాస్త్రం చెప్పలేదు. ఈ జన్మతో నీ శరీరం వెళ్ళిపోవడం అన్నది లేదుగా, ఇక జన్మ లేదన్న నమ్మకం ఏం లేదుగా. వచ్చే జన్మ ఉంటుందిగా, అప్పుడు భార్యాబిడ్డలు ఉంటారుగా, అప్పుడు ఆకలి ఉంటుందిగా. అప్పుడు ఆకలితో వెళ్ళి ఇలా అడిగి తినవలసిన అవసరం లేకుండా నువ్వు తిని పెట్టగలిగిన చెయ్య అవ్వాలి అంటే, ఒకరికి పెట్టి తినగలిగిన చెయ్యి అవ్వాలంటే ఇప్పుడు పెడితే కదూ అప్పుడు పెట్టి తినగలవు. ఇప్పుడు పెట్టని చెయ్య అప్పుడు కాచే చెయ్యి అవుతుంది తప్ప పెట్టగలిగిన చెయ్యి ఎలా అవుతుంది? అందుకు కదూ కనకధారా స్తోత్రం వచ్చింది. బ్రాహ్మణి శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఇంటి ముందుకొస్తే కాస్త పట్టుకెళ్లి పదార్థం ఆయన యొక్క చేతిలో పెట్టలేకపోయింది. లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు శంకరాచార్యులు వారు. ఆవిడంది, శంకర నీకిస్తాను, ఆవిడికి ఇవ్వను. ఎందుకో తెలుసా? గత జన్మలలో ఇలా పెట్టింది లేదు. ఇలా పెట్టింది లేని వ్యక్తికి నేను ఏమని ఇవ్వను, ఏ పుణ్యం అడ్డు పెట్టి ఇవ్వను చెప్పు, కాబట్టి ఇవ్వలేను. అంటే అది శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఆయన ఒక మాట అన్నారు, అమ్మా విహంగతి విషణ్ణే దుష్కర్మ ధర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణేవి నయనాంబువాహ అన్నారు ఆయన. అమ్మా ఆ బ్రాహ్మణి ఎవరో తెలుసా? ఆమె విహంగ శిశౌషణ్ణే అన్నారు. బాలశంకరులండి బ్రహ్మచారి. అది శంకరుల కవిత్వం అంటే అలా ఉంటుంది. విహంగ శిశౌ. మీరు చూడండి, అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి రోడ్డు మీద, బాబు ఆకలేస్తోంది బాబు, ఆకలేస్తోంది బాబు అంది ఒక ఆవిడ. మీరు వెళ్ళిపోతారు అలా చూసి, ఏమో నిజం అబద్ధం. ఆవిడ బాబు ఆకలి బాబు ఆకలి అంటుంటే ఓ చిన్న పిల్ల, ఓ 4 ఏళ్ళో 3 ఏళ్ళో ఉన్న పిల్ల, అమ్మా ఆకలేసేస్తోందమ్మా, నిలబడలేకపోతున్నానమ్మా, ప్రేగులు మండిపోతున్నాయమ్మా, అమ్మా ఏమన్నా పెట్టమ్మా, ఆవిడ్ని ఇలా కొట్టేస్తోంది అనుకోండి, మీరు వెళ్ళిపోగలరా? మీరు వెళ్ళిపోలేరు. తల్లికి లేకపోతే ఆగగలరు, పిల్లకి తల్లిని పెట్టమని ఏడుస్తుంటే మీరు కదలలేరు. అందున అన్నిటికన్నా లోకంలో ఆకలి ఎక్కువ ఉండేది ఎవరికంటే పక్షులకి. శంకరాచార్యులు వారు అన్నారు, నేను పెడితే ఆవిడ ఆకలి తీరదమ్మా, నువ్వు నాకు ఇచ్చి నేను ఇస్తే. పక్షి పిల్ల లాంటిదమ్మా ఈ బ్రాహ్మణి, ఆకలితో ఉంది. పక్షి ఒక మనుష్యుని యొక్క సంతానం, ఒక చిన్నపిల్ల ఆకలితో ఉంటే వెళ్ళలేమే మనుష్యులం మేము. పక్షి పిల్ల ఆకలితో కొట్టుకుంటుంటే పాప ఏమీ పెట్టింది లేదు నేను ఇవ్వనంటావా? ఎలా అంటావమ్మా? ఒకవేళ నిజంగా ఆవిడ పెట్టింది లేదు, ఆవిడ చేసిన దుష్కర్మలన్నింటినీ కొట్టాదోడారయ్యమ్మా నీ అనుగ్రహంతో, నీ కంటి చూపుతో కొట్టేయి. పుణ్యం లేదంటానే నా చేతిలో ఎండు ఉసిరికేసి నీ పుణ్యం చాలదా నువ్వు ఇవ్వాలనుకుంటే అన్నారు. అమ్మవారు పొంగిపోయి లక్ష్మీదేవి బంగారు ఉసిరికలు కురిపించేసి, ఇప్పటికీ ఆ పేద బ్రాహ్మణి కుటుంబంలో ఎక్కడ బంగారు ఉసిరికలు కురిశాయో, ఎక్కడ బంగారు ఉసిరికలు కురిసిన తరువాత వాళ్ళు పెద్ద ఐశ్వర్యవంతులయ్యారో, ఆ వంశం వాళ్ళు ఇప్పటికీ శంకరాచార్యుల వారు నిలబడి కనకధారా స్తోత్రం చేసిన ప్రదేశం ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు జ్ఞాపకంగా కనకధార చేస్తే మాకు ఈ ఐశ్వర్యం వచ్చింది అని గుర్తు కోసమని వాళ్ళు ఇంటి ముందున్న పెద్ద గేటు మీద స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టుకున్నారు. వెతుక్కుని 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 నేను కేరళలో అగ్రహారానికి వెళ్ళాను. వెళ్ళి ఆ ఇల్లు చూసి ఆ ఇంటి ముందు నిలబడి ఎక్కడ కనకధార చేశారని చెప్పుకుంటామో అక్కడే నిలబడి కనకధార స్తోత్రం కూడా చేశాం. మా మోహన్ రావు గారు కూడా సభలోనే ఉన్నారు, ఆయన మేము అందరం కలిసే వెళ్ళాం. కాబట్టి ఏది నువ్వు ఇప్పుడు చేశావో అది నీకు ఉత్తర జన్మలలో రక్షిస్తుంది. ఇప్పుడు పెట్టనిది నీకు రేపు ఎక్కడి నుంచి మళ్ళీ పెట్టగలిగిన అధికారాన్ని ఇస్తుంది. కాబట్టి భర్త పెట్టాలన్నా తాను పెట్టాలన్నా భార్య వండితే కదూ. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న. ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టడం గొప్ప. ఎప్పుడు భార్య సహకరిస్తే కదూ, పట్టెడన్నం వండితే కదూ. నేను కొన్ని ఇళ్లలో చూస్తుంటాను, సున్నితపు త్రాసుతో కొలిచి వండుకుంటారు. ఒకవేళ రోజున పులుసు నచ్చి భర్త ఇంకొంచెం అన్నం అడిగితే ఉండదు. అదేంటి అన్నం లేదా అంటే, రోజు డబ్బా సరిపోతుంది కదూ అంతే వండానంటారు. ఇంత మిగిలితే ఏమైంది అన్నారు అనుకోండి, ఎందుకు వేస్ట్? అదేంటి నువ్వు ఎందుకున్నావు గృహస్థాశ్రమంలో? ఎవరూ లేకపోతే భూతబలి బయటపడాయి, పక్షులు తింటాయి, కాకులు తింటాయి, కుక్క తింటుంది, పంది తింటుంది. నువ్వు అలా
గిన్నెలో ఉన్న కరిమెతుకు నీకు సరిపోవడానికి మాత్రమే వండుకు తినడం అలవాటైతే వచ్చే జన్మలో ఒక మెతుకు నీకు పెట్టడం ఎలా కుదురుతుంది? కనీసం అడుగునున్నది తీసి పెట్టడానికి కూడా మిగల్చకపోతే ఒక గుప్పెడు. కాబట్టి నేర్పారు మనకి శంకరాచార్యులు వారు, నేర్పింది మనకి అన్నపూర్ణ. అమ్మ అన్నం పెట్టేటప్పుడు అయోగ్యుడని పెట్టదు, అయోగ్యుడి కోసమే ఎదురు చూసి పెడుతుంది. అయ్యో వీడు దారి తప్పిపోయాడు, నాన్నగారితో కలిసి తినలేదని రాత్రి మెలకువగా ఉండి వాడిని కూర్చోబెట్టుకుని అన్నం పెట్టి ఏడుస్తుంది. ఒరే నాన్నగారు బాధపడుతున్నారు, ఏమిట్రా నీ కర్మ, ఈ చీకట్లో వచ్చి అన్నం తింటాం, నాన్న ఇలా చేయకురా అని ఏడుస్తుంది తల్లి. అందుకే ఇప్పటికీ మీకు కేరళలో చెరుప్పన్నం అని ఒక క్షేత్రం, అక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క క్షేత్రం. ఆ క్షేత్రంలో ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళకి ఎవరికి అన్నం లేదనరు, అలా పెడతారు. అన్నం పెట్టేసి రాత్రి 10 అయిన తర్వాత ఒక బస్తాడు బియ్యం అన్నం వండుతారు, 100 కిలోల బియ్యాన్ని అన్నం వండుతారు. అన్నం వండి పొద్దున్న అందరికీ ఏం పెట్టారో అవన్నీ మళ్ళీ వండుతారు. వండి వేడిగా ఈ పదార్థాలు అన్నం పట్టుకెళ్ళి చీకట్లో గుడి వెనకాతల ఉన్న అరణ్యంలో పెట్టొచ్చేస్తారు. కొన్ని అరిటాకులు, మంచినీళ్లు అన్ని పెట్టొచ్చేస్తారు. ఎందుకంటే అమ్మా వాడి కర్మ దారి తప్పిపోయాడు, దొంగగా ఉన్నాడు, 10 మందిలో వచ్చి అన్నం తింటే పట్టుకుంటారు. అందుకని వాడు ఎక్కడో చీకట్లో బతుకుతున్నాడు, కానీ వాడికి అన్నం కావాలిగా, అమ్మ పెట్టకుండా ఎలా ఉంటుంది? అది అన్నపూర్ణమ్మ దేవాలయం అయినప్పుడు అందుకని అడవిలో పెట్టి వదిలేస్తారు, దొంగలు వచ్చి తినేడతారు అన్నం. అన్నపూర్ణమ్మ ప్రసాదానికి దొంగని కూడా దూరం చేయదు. అది విచిత్రం, అది ఆ అమ్మ వైభవం. కాబట్టి ఆవిడ భర్తకి పెడితే అలా పెడుతుంది, అతిథులకు పెడితే అలా పెడుతుంది, బిడ్డలకు పెడితే అలా పెడుతుంది. అందుకే అసలు ఇల్లు అన్న మాట ఎప్పుడంటే ఇల్లాలుంటే, ఇల్లాలు లేని ఇల్లే కాదు, అదో సత్రం, అదో గది, అదో మఠం అంతే. అందుకే శాస్త్రం అంది, నీ మొహం నువ్వు ఉంటే ఇల్లు అవ్వలేదు, ఆవిడుంటేనే నీకు ఇల్లు అయిందని. గృహిణి గృహముచ్యతే. గృహిణి ఇల్లాలు ఎక్కడుందో దాన్నే ఇల్లని పిలుస్తారు. ఆవిడ తిరుగుతుంటే ఆవిడ పట్టాల చప్పుడు వినపడి, ఆవిడ గాజుల చప్పుడు వినపడింది, అది ఐశ్వర్యం, అది ఇల్లు. తప్ప నీకు ఎన్నైనా ఉండొచ్చు, నువ్వు వెళ్ళేటప్పటికి ఆవిడొక్కత్తి లేకపోతే, ఆవిడొక్కత్తి కానీ వెళ్ళిపోతే అంటే నా ఉద్దేశం శరీరం వదిలిపెట్టేసినట్టయితే పురుషుడికి సంబంధించినంత వరకు అది ఇల్లు కాదు, అది గృహము కాదు. ఎప్పుడు గృహము అంటే గృహిణి ఉన్నంతసేపే. అందుకే అసలు పరమేశ్వరుడు ఆ స్త్రీ హృదయంలో ప్రవేశపెట్టినటువంటి ప్రేమ అటువంటి అది. అందుకే ఎంత గొప్పగా గౌరవించిందో తెలుసా అండి స్త్రీని శాస్త్రం. పురుషుడు ప్రణిపాతం చెయ్యాలి, నేల మీద పడి నమస్కారం చేయాలి, సాష్టాంగం చెయ్యాలి. అసలు ఆడదాన్ని సాష్టాంగం చెయ్యవద్దని చెప్పారు. నువ్వు చెయ్యడానికి వీల్లేదు, చెయ్యద్దు. అది పరమేశ్వరుడే కానీ గురువే కానీ స్త్రీ సాష్టాంగం చేయడానికి వీల్లేదు. ఎందుచేత అంటే ఏ శరీరావయవములోంచి ఈ లోకమంతా సృష్టింపబడి బయటికి వస్తోందో, బయటికి వచ్చిన బిడ్డలు ఏ స్థనముల నుండి ఆహారమును స్వీకరిస్తున్నారో ఆ 2 అగౌరవింపబడి భూమిని తాకవలసిన అవసరం లేదు. అవి లేని నాడు సృష్టి లేదు. అందుకని మీరు సాష్టాంగం చెయ్యక్కర్లా, మోకాళ్ల మీద మోచేతుల మీద నమస్కరిస్తే సాష్టాంగమే అని స్త్రీని గౌరవించింది శాస్త్రం. అంత వైభవోపేతమైనటువంటి సనాతన ధర్మము, అంత మర్యాద చూపించింది స్త్రీమూర్తి ఎందు. కాబట్టి సరే అలా చెప్తూ వెడితే ఏమవుతుంది? జనత్వనత్కంకణను పురాయై, ఆ తల్లి యొక్క చేతులు చేతికి పెట్టుకున్న కంకణముల యొక్క చప్పుళ్ళు వినపడుతున్నాయి. ఆ ఒక్క చప్పుళ్ళ చాట్న శంకరాచార్యుల వారు ఎన్ని చప్పుళ్ళు దాచారో చూడండి. ఈ చప్పుళ్ళు అర్థమైతే ఏమవుతుంది? ఇళ్లలో అన్యోన్య దాంపత్యం గృహస్థాశ్రమం తరిస్తుంది. అందరూ ధరించాలని తాను ధరించిపోయిన శంకరాచార్యుల వారు మన గురించి నిరంతరంగా చేస్తున్న చప్పుడు అర్ధనారీశ్వర స్తోత్రం. ఆ అర్ధనారీశ్వర స్తోత్రం రాకుండా గృహస్థాశ్రమంలో ఉంటే అంతకన్నా అన్యాయమైన మాట ఇంకోటి లేదు లోకం. కాబట్టి జనత్వనత్కంకణను పురాయై, ఆ తల్లి చేతులకు గాజులు వేసుకుంది. ఆ తల్లి పాదములకు పాదములకు మంజీరములను ధరించి నూపురములను ధరించింది. పాదములకు పెట్టుకున్నటువంటి నూపురములు అంటే మంజీరములు ఎందుకు ధరిస్తుంది అంటే, పాదములు
శోభతో ఉంటాయి. ఎందుచేత అంటే ఆ పాదములు ప్రస్థానమును సూచిస్తాయి. నడిచేటటువంటి నడక నడత రెండిటికి సూచనలు. నడక కాళ్ళతో నడుస్తాం, నడత లోపల భావాన్ని బట్టి నడుస్తుంది. ఎప్పుడు ఆయన గుడికి వెడతారండి నడత, ఎప్పుడూ గుడికి వెళ్ళినట్టు తెలియడం నడక. లోపల భక్తి నడత, పైకి గుడికి వెడుతున్నట్లుగా ఆయన మనకి తెలియడం నడక. నడతకి గుర్తు నడక, నడకకి సాధనము పాదము. ఆమె నడత పతిని అనుసరించడం. ఎప్పుడు ఆయన మనసెరిగి ప్రవర్తిస్తుంటుంది ఆవిడ తప్ప. అసలు విచిత్రం ఏమిటంటే ఆవిడ విషయంలో, ఆవిడ మ్రోల సరస్వతీదేవి వచ్చి కూర్చుని కీర్తన వాయిస్తానంటే, ఆవిడ మీద కీర్తన వాయిస్తే ఆవిడ భృకుటి చిట్లిస్తుంది. ఇదేంటి నా మీద కీర్తన చేస్తున్నాం. ఆవిడ పొంగిపోయేది ఎప్పుడంటే పరమశివుడి మీద కీర్తన చేస్తుంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, పశుపతే ఆ పరమశివుడి మీద కీర్తన చేస్తుంటే ఇలా ఇలా అంటుంది. చలిత శిరస సాధు వచన. ప్రవచనం వినేటప్పుడు బుర్ర ఇలా ఇలా కలపడం, ఇలా ఇలా అంటూ ఉండడం చేయకూడదు. సంగీతం వినేటప్పుడు స్తంభించిపోయి వినకూడదు. శ్రోతకి దేనికి ఉండే లక్షణం దానికి ఉండాలి. ప్రవచనం వినేటప్పుడు చక్కగా శ్రద్ధగా కూర్చుని వినాలి. సంగీతం వినేటప్పుడు అలా కూర్చున్నాం అనుకోండి, ఏమిటో వీళ్ళకి నచ్చిందో నచ్చలేదో అనుకుంటారు. సంగీతం వినేటప్పుడు మీరు ఇలా ఇలా అంటున్నారు అనుకోండి పాడేవాడికి ఉత్సాహం. ప్రవచనం చెప్పేటప్పుడు ఇలా ఇలా అంటున్నారు అనుకోండి, ఎందుకు అలా అంటున్నారు, వాళ్ళందరికీ నచ్చిందా నచ్చలేదో తప్పు చెప్తున్నా అనుమానం వస్తుంది. అలా ఊగిపోకూడదు పావుల్లాగా ప్రవచనాల్లో, శ్రద్ధగా కూర్చుని ఉండాలంటే. కాబట్టి చలిత శిరస, శంకరాచార్యుల వారి కవిత్వం అంటే అలా ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడానికి ధర్మాన్ని చూపిస్తుంటారు ఆయన. అమ్మవారు అలా తల కదుపుతూ ఉంటుంది. కాబట్టి ఆవిడ ఎప్పుడూ శివుడి గురించి స్తోత్రాన్ని ఇష్టపడుతుంది, శివుణ్ణి అనుగమిస్తుంది, శివ వైభవాన్ని నిలబెడుతుంటుంది. అది ఆమె నడత. కాబట్టి ఆమె పాదములకు ఎప్పుడూ కూడా సువాసిని లక్షణములకు సంబంధించినటువంటి ఆభరణములు అలంకృతములై ఉంటాయి. ఆ పాదములు ఎప్పుడు పసుపు రాసుకుని పారాణితో ఉంటాయి. ఆ పాదములకు ఎప్పుడూ మంజీరములు ఉంటాయి. ఆ మంజీరములకు మువ్వలు ఉంటాయి. మట్టెలు పెట్టుకుంటుంది తల్లి. మట్టెలు పెట్టుకుని ఆవిడ నడిచి వెడుతూ ఉంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అంటాడు, మరాళీ మందగమన. మరాళీ మందగమన అని రెండుగా విడదీయకూడదు. మరాళీ మందగమన. ఆమె ఆడహంస ఎంత మెల్లమెల్లగా నడుస్తుందో అంత అందంగా నడుస్తుంది. నడకలకి ప్రసిద్ధి వహించినది ఏది అంటే హంస. హంస నడిచేటప్పుడు అంత అందంగా నడుస్తుంది. ఆవిడ నడిస్తే ఏమవుతుందిట అంటే, పోతన గారు భాగవతం చేస్తూ రుక్మిణీ కళ్యాణంలో ఒక మాట అంటారు, పేర్వేల బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ బియ్యంబులుందు గుజ్జన గోళ్లను ఒక మరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును పువ్వి పెట్టు సదమల మణిమయ సౌధభాగములందు లీలతో భర్మ డోలికల నూగు బాలికల తేరి బాలికల తోడ బంతులాడు హరికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు అంటారు. మందమరాళములు అంటే ఆడ హంసలు. హంసలుట రుక్మిణీదేవి నడుస్తుంటే ఆవిడ దగ్గర నడక నేర్చుకుని అంత అందంగా నడక, ఆవిడ నడక అంత అందంగా ఉంటుంది. అందుకే గజగామిని అని ఒక పేరు. ఏనుగు నడుస్తున్నప్పుడు ఉండే అందం మీరు ఎప్పుడైనా పరిశీలించి చూశారో లేదో. అసలు ఏనుగు ఒక 6 నెలలు మాట్లాడచ్చు, అంత గొప్పది ఏనుగు. ఆ ఏనుగు నడక ఎంత అందంగా ఉంటుందంటే, ఉత్తమ జాతి స్త్రీ నడకని పోల్చాలి అంటే ఏనుగు నడకతోనే పోలుస్తారు. గజగామిని అంటారు, ఏనుగు నడిచినట్టు నడిచింది అంటారు. అంత అందమైన నడక ఏనుగుది. మీకు హంస నడక చూడటం కుదరదు. హంస అలా దొరికే పక్షేం కాదు. మీకు నిజానికి నడక అందం చూడాలి అంటే మీరు చూడగలిగినది ఏనుగు ఒక్కటి. ఏనుగు నడుస్తున్నప్పుడు చూడాలి ఆ అందం. అంత గొప్పగా నడుస్తున్నట్టు చాలా గొప్పగా ఉంటుంది. నడకలో అందం ఏనుగుది, నడకలో టీవీ ఆబోతు. వృషభము ఆబోతు అందులో ప్రత్యేకించి నడిచిందా? అసలు ఆ నడకలో ఏమి టీ ఉంటుందో, కారే రానివ్వండి ఇంకోటే రానివ్వండి అలాగే నిల్చుంటుంది. దానికి ప్రదక్షిణ పురస్కరంగా వెళ్ళాలి తప్ప అదేం తప్పుకోదు. అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో సుందరకాండ చేస్తూ దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముద్రశిరోగ్రీవో గవాం పతిరివాబభౌ అంటారు.
ఆబోతు తలెత్తి చూస్తే ఎలా ఉంటుందో హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి సముద్రం వంక చూస్తే అలా ఉందంట. అలా చూస్తుంది అది నిలబడి. అబ్బో కాకినాడ ఓవర్ బ్రిడ్జీల మీద చూడాలి, వాటి టీవీ ఎలా నిలబడి ఉంటాయో. కాబట్టి ఆ తల్లి అంత అందమైన నడక కలిగిన తల్లి. బాహ్యం ఆంతరం ఏమిటో తెలుసా అండి అసలు రహస్యం? పరమయోగులైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి అందెల చప్పుడు వినపడుతుంది. పరదేవత నడుస్తున్నప్పుడు వాళ్ళకి అమ్మవారి యొక్క పాదములు పట్టుచీర యొక్క జీరాట గోచరమవుతుంది. వాళ్ళు అమ్మవారి పాదముల అందెల చప్పుడు వింటూ అమ్మవారి యొక్క నడక చూస్తూ వాళ్ళు రమించిపోతారు లోపల. అందుకే అది యోగశాస్త్ర రహస్యం. అది మీకు పట్టుకుందామంటే దొరకదు. ఊపిరి తీసినప్పుడు ప్రధానంగా ఎందులోంచి వెళ్ళి ఎందులోంచి బయటకు వస్తుందో తిరగబడిపోతుంది ధ్యానంలో. అది ధ్యానావస్థలో పతాక స్థాయికి వెళ్ళిపోయాడు అని గుర్తు. ఆ స్థాయిలో నిలబడిపోయి ధ్యానం చేసి పంచేంద్రియాలని వెనక్కి తీసి మనస్సుని నిలబెట్టేసినటువంటి యోగి ఎవరుంటాడో ఆ యోగికి అమ్మవారి నడక అందెల చప్పుడు వినపడతాయి. అలా వినపడిన వాడున్నాడే వాడు హంస. వాడు హంస అవుతాడు. హంసకుండే లక్షణం ఏమిటంటే పాలు నీరు కలిపి అక్కడ పెడితే పాలు తాగి నీరు వదిలేస్తుంది. జగత్తుని వదిలిపెట్టి బ్రహ్మాన్ని చూడగలుగుతాడు. ఇప్పుడు పరమహంస అంటారు. అందుకే పరమహంస పరివ్రాజకాచార్య అంటుంటారు. పెద్దల్ని పీఠాధిపతుల్ని పిలిచినప్పుడు పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. పరమహంస అంటే వాళ్ళు ఎప్పుడు ఊపిరి తీసి ఊపిరి వదిలేటప్పుడు ఆ ఊపిరిలో సోహం అంటారు. అందులో అమ్మవారి యొక్క పాదములకు పెట్టబడినటువంటి మంజీరముల ధనులు వాళ్ళకి వినపడుతుంటాయి. అలా వినబడగలిగినట్టుగా ఆ ఊపిరి తీసి ఊపిరి విదిలి పెట్టగలిగిన ధ్యానావస్థకి వెళ్ళిపోయిన యోగులు మహానుభావులు. వాళ్ళు అనుభవిస్తారని. పరమాచార్య స్వామి మహానుభావులు నడిచిన దైవం ఆయన, అపర శివావతారం. వారు కూర్చుని ఎదురుగుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వింటూ చెవిలా అంటూ ఉండేవారు. చెవిలా అంటూ ఎదురు వాళ్ళ మాటలు వింటున్నట్టే ఉంటూ అర్ధనిమీలిత నేత్రాలతో ఉండి యోగావస్థలోకి వెళ్ళిపోయి అమ్మవారి పాద మంజీరముల శబ్దం వినేవారు. ఆయన ఏదైనా చెప్తూ చెప్తూ ధ్యానంలోకి జారిపోయేవారు. ఆయన ఏదో సౌందర్యలహరిలో శ్లోకంలో ఏదో చెప్దాం అనుకునేవారు. అనుకుని ఆయన మొదలుపెట్టి సహస్రాలే తారే అలా ఉండిపోయేవారు. మళ్ళీ ఒక 5 నిమిషాలు అని అదేదో చెప్పేవారు. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి ఆయన ధ్యానావస్థలోకి వెళ్ళిపోతే ఆయన వీపుని చెదపురుగులన్నీ కొరికేసి ఆయన ధ్యానంలోంచి బహిర్ముఖులై వీపుని ఏవో కొరుకుతున్నాయి చూడు అన్నారు శిష్యుణ్ణి. అయ్యయ్యో చెదపురుగులు కొరికేస్తున్నాయండి, రక్తం కారిపోతోందని అతను గబగబా బట్ట పట్టుకొచ్చాడు. ఆయన అన్నారు, వద్దు 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 వద్దు, నేను పరివ్రాజకాశ్రమంలో ఉన్న సన్యాసిని, నా వలన ఏ భూతమునకు అపకారం కలగకూడదు, నా శరీరం దెబ్బతిన్నా పర్వాలేదు. ఏం చేస్తావంటే శ్రావణం ఉంటుందే, బంగారపు పిసర్లు పైకెత్తుతారు, అది పట్టుకొచ్చి బట్ట మెత్తడికి పట్టుకొచ్చి ఒక్కొక్కదాన్ని చచ్చిపోకుండా మెత్తగా పట్టుకుని తీసేసి మెత్తటి బట్టలో పట్టుకెళ్ళి మళ్ళీ అవి బతకడానికి వీలుగా ఎక్కడైనా కాస్త ఎండిపోయినటువంటి కొయ్య ఉన్న చోట వాటిని జాగ్రత్తగా దులిపి వచ్చేసేయని వీపు వంచుకుని కూర్చున్నారు. కూర్చుంటే శ్రావణంతో తీసేశారు ఆ చెదపురుగుల్ని. అతి మహానుభావుడి సన్యాసాశ్రమం అంటే. అందుకే ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అన్న బిరుదు ఇవ్వబడిన ఏకైక వ్యక్తి పరమాచార్య ఒక్కరే. ఆ స్థాయిని చేరుకున్నారు మహానుభావుడు. నడిచే దేవుడిని పేర్కొంచారు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మీకు ఎవరైనా పరిచయం ఉన్నారో లేదో, కాకినాడలో పరమాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని అనుభవించినటువంటి వారు బాగా దగ్గరగా పరిశీలించినటువంటి ఒక వ్యక్తి నాకు బాగా పరిచితుడు. వారు నాతో చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. పల్లకీలోకి వెళ్ళి కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయంతే అమ్మవారి పద నూపురముల యొక్క శబ్దాన్ని వింటూ ఆ యోగ స్థితిలో అలా నిలబడిపోయి ఉండిపోయారు. అది ఆ స్థితిని పొందుతారు. అది వాళ్ళని అమ్మవారు హంసలకి నడక నేర్పగలిగిన నడక అన్న మాటకు అర్థం. అది మన పాదములు ఏం చేస్తాయంటే నడవడానికి పనికొస్తాయి.
అమ్మవారి పాదములు కేవలం నడవడానికి పనికొస్తాయని మీరు అనుకోకూడదు. శంకరుల ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? ఆవిడ కంకణమును చూడండి అన్నప్పుడు ఆవిడ మంజీరమును చూడండి అన్నప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? మంజీరము మీరు చూడాలి అంటే మంజీరము గురించి వినేటప్పుడు మీకు ఏది కనపడుతుంది? ఆవిడ పాదం కనపడుతుంది. ఆవిడ పాదం కనబడినప్పుడు ఏం కనపడుతుంది? ఆవిడ పాదం చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి ఉంటుంది. నఖధీవితి సంచన్నన మజ్జనతమో గుణ. ఆవిడ వేలికున్న గోటి కాంతులను దర్శనం చేస్తే చాలు కొన్ని కోట్ల జన్మల అజ్ఞానం విరిగిపోతుంది. ఆవిడ పాద మంజీరముల శబ్దం మీకెప్పుడు వినపడుతుంది? ఆవిడ కదిలితే వినపడుతుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ప్రతస్మరణీయులు, మహాపురుషులు. వారు ఒకనకొకప్పుడు పరమదరిద్రాన్ని అనుభవించారు. ఆయన ఏమీ లేదు ఇంట్లో తినడానికి, లలితా సహస్రం చేస్తూ కూర్చుండిపోయి మహానుభావుడు ఒక స్థితిలో స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోతే అమ్మవారి పాద మంజీరముల ధ్వని వినపడుతుండగా వచ్చి లేపి కూర్చోబెట్టుకుని పాయసం పెట్టింది. ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడాల. వారింట బాలాస్వరూపం తిరుగుతూ ఉండగా బాల మంజీర ధ్వనులు విన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ ఆ ఇంటికి వెళ్లి ఒక రోజంతా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నా దగ్గరికి వస్తుంటారు. మొన్ననే వచ్చారు కూడా ఒక ఆయన. పేర్లు చెప్పడం బాగుండదు సభాముఖంగా, నేను చెప్పట్లేదు. అలా అనుభవించారు మహానుభావులు, పరదేవతానుగ్రహాన్ని పొందారు. అమ్మవారి పాద మంజీరముల ధ్వని వినబడింది అంటే అంతటి మహాయోగి అని గుర్తు. ఊపిరిలో వింటారు వాళ్ళు. ఆ ఊపిరి తీసి విడిచిపెట్టడంలో అంత మెల్లనితనాన్ని పొందేసి అమ్మవారి మంజీర ధ్వనులు వినపడతాయి. ఆ పాదము కాని కనపడిందా, మంజీర ధ్వని వినబడిందా, వాడికి రక్షణ. మఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచతిభిః తరుణాం దివ్యానాం హసతి యుపతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరగ్రేణ దదతా దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాస్మాయ దదతౌ అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఎంత దరిద్రుడైనా ఎక్కడైనా అమ్మా అని పిలిస్తే చాలు ఆవిడ రక్షణ పొందుతాడు. స్వర్గలోకంలో ఉన్న దేవతలకు ఉండదు ఆ రక్షణ. అమ్మవారి పాదములను నమ్ముకున్న వాడికి ఆ రక్షణ ఉంటుంది. అటువంటి పాదములు, అటువంటి మంజీరములు. మూకశంకరులు అమ్మవారి పాదములను స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. నేను ఇప్పుడు చదివినవి మూక పంచశతి అవి అసలు ఈ మధ్య నేను చూడని కుదరక్కలేదు. జటాలా మంజీర స్ఫుట రుచి అంటారు. అందులో అమ్మవారి యొక్క పాదములకు జటలొచ్చినట్టుగా ఉంటాయి. అంటే అమ్మవారికి జట ఉంటుంది, అది కాదుట. అమ్మవారి పాదములొక్కటే ఒక మనిషి కింద చిత్రీకరించారు ఆయన. అవిట ఎలా ఉంటాయంటేట జటాలా మంజీర స్ఫుటదరుణ నికటైహి. ఆ పాదములకు పెట్టబడినటువంటి మంజీరములలోంచి వచ్చేటటువంటి వివిధ రకములైన మణుల కాంతులు ప్రసరించడం వల్ల తపస్సు చేస్తున్న వ్యక్తికి జటలు కట్టేసి ఎర్రగా ఎలా వేలాడుతుంటాయో జటలు, అమ్మవారి పాదములు ఒక్కటే అలా ఉంటాయిట. మీరు మరోలా అనుకోకండి, మీకు బాగా అర్థం అవడానికి నేను చూపిస్తున్నాను. అందులో ఆయన అంటారు, అమ్మా నువ్వు నీ పాదములు ఎలా కూర్చుంటాయంటేట తపస్సులో కూర్చున్నట్టుగా అవి ఆమె యొక్క గోళ్లల్లోంచి నఖ రుచి జరి గంగపయస అంటారు. తపస్సు చేసే వ్యక్తి గంగానది ఒడ్డులో కూర్చుని తపస్సు చేస్తుంటే కింద నుంచి గంగ నీళ్లు వచ్చేసాయి అనుకోండి, ప్రవాహం వచ్చి బహిర్ముఖుడు అవడం. అలాగే గంగ నీళ్లలోనే అలాగే కూర్చుని తపస్సు చేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనసు పైకి వెళ్ళదుగా, లోపల రమిస్తున్నాడు. గంగాజలాలు తగులుతూ వెళ్ళిపోతున్నాయి. కొద్దిగా ప్రవాహం పైకి వచ్చింది, ఆయనకి తెలియదు. అలాగే గంగాజలాలలో కూర్చుని తపస్సు చేస్తున్నట్లుగా నీ పాదములు కూడా తపస్సు చేస్తున్నాయమ్మా అన్నారు. ఆ తపస్సు చేసే వ్యక్తికి పైన జటలు కట్టి వేలాడతాయి. అలా నీ పాదములు కూడా గంగలో ఉన్నాయి. ఎలా ఉన్నాయో తెలుసా అన్నారు. మీకు అర్థం అవడానికే చూపిస్తున్నాను తప్ప నా ఉద్దేశ్యం ఇంకొకటి కాదు. అమ్మవారి పాదములుట ఇలా పెడితే ఆవిడ పాదములు ఎలా ఉంటాయంటేట ఇలా పెట్టినప్పుడు ఆవిడ ఆ గోళ్ల యొక్క కాంతులు గంగపయస, ఆ గోళ్ల కాంతులు తెల్లగా ఉంటాయి. గంగానదీ జలాలు తెల్లగా ఉంటాయి. ఆ తెల్లటి కాంతులలో ఉన్న ఆమె పాదములు గంగాజలాలలో తపస్సు చేస్తున్న ఒక యోగిలా ఉంటాయి. దీనికి పెట్టబడినటువంటి మంజీరముల మణుల కాంతులు జటాలా మంజీర, ఆ జటలుగా ఎర్రటి జటలుగా కాంతులు వేలాడుతుంటాయిట. అలా ఉన్న నీ పాదములను దర్శనం చేస్తే ఏమవుతుందో తెలుసా అన్నారు మూకశంకరు. అమ్మ నీ పాదములు ఎందుకు తపస్సు చేస్తున్నాయో తెలుసా?
లోకంలో మనుషులు తపస్సు చేస్తారు, నీ పాదములు ఎందుకు తపస్సు చేయడం? అంటే పాదములు ఎందుకు తపస్సు చేస్తున్నాయంటేట, ఎక్కడైనా ఎవరైనా నా భక్తులు అమ్మా అని పిలుస్తారేమో రక్షించాలని తపస్సులో పరమేశ్వరుణ్ణి చూసినట్టుగా అవి తపస్సమాధిలో ఉండి భక్తుల్ని చూస్తున్నాయిట. నీ పాదములంత శక్తివంతములమ్మా అన్నారు ముఖశంకరులు పాదారవింద శతకం చేస్తూ. అమ్మ పాదములు, అమ్మ మంజీరములంటే అంత శక్తివంతములు. కాబట్టి నేను ఎంతని మీతో మనవి చేయగలను. అలా మనవి చేస్తూ వెడితే 7 రోజులు ఒక లెక్క, అది సరిపోతుందా? అసలు అమ్మవారి యొక్క జనక్కనక్కనను పురాయై పదాబ్జరాజత్ఫణిరాజితాయ. శంకర భగవత్పాదులు అంటారు, ఇప్పటిదాకా అమ్మవారి చేతులకు అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి ఆభరణముల గురించి మాట్లాడారు. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారంటే పరమశివుని యొక్క ఆభరణములు మాట్లాడుతున్నారు. పరమశివుని యొక్క పాదములకు పెట్టబడిన ఆభరణములు ఏమున్నాయిట ఆయన పాదములకు? పదాబ్జరాజత్ఫణిరాజితాయ. ఆ అయ్యవారి పాదాలకి పాము చుట్టుకుని ఉంది. అది కూడా పాములు కాదు, పదాబ్జరాజత్ఫణిభూషితాయ. ఫణిరాజు అంటే పాములలో రాజు ఎవరుంటారో అటువంటి రాజు, ఆ పాముల రాజు చుట్టుకుని ఉన్నాడు. ఇందుకలా పాములు చుట్టుకోవడం ఏంటి? ఆవిడ చక్కగా మంజీరములు పెట్టుకుంది, చక్కగా చేతులకి కంకణములు వేసుకుంది. ఆ ధ్వని, ఆ పాదాలు, ఆ పసుపు, ఆ పారాణి, ఆ బొట్టు నిజంగా ఎంత వైభవోపేతంగా ఉంది. పాదానికి పాము ఉండడం ఏంటి? పామును చుట్టుకోవడం ఏంటి అని అర్థం ఉందా? మనకి తెలియకపోతే గబుక్కుని ఏమనేస్తామంటే, ఏమిటోనండి అమ్మవారి వైభవం ఎవరు, ఏమిటండి ఇది ఎలా దొరికాడండి ఆవిడకి అనేస్తాం. కానీ ఆయన ఎంతటి మహానుభావుడో చెప్పడమే శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. పదాబ్జరాజత్ఫణిరాజితాయ అని కదా, పాముల రాజు చుట్టుకున్నాడని కదా. దానికి ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది, ఎందుకు పరమశివుడు అలా చుట్టుకుంటాడు అన్నదానికి. ఒకానొకప్పుడు పరమశివుడు తాండవం చేశాడు. ఆ తాండవాన్ని మహాప్రళయమునందు చేసేటటువంటి తాండవం అంటారు, అది మహాతాండవము. ఆ తాండవం చేసినప్పుడు ఇంకా లోకాలు ఏమి ఉండవు, అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు. అప్పుడు ఎవరు ఉండరు. ఇంకా మహాప్రళయ సాక్షిణి అమ్మవారు ఒక్కరే చూస్తుంది, దాన్ని ప్రళయ తాండవము అంటారు. అలాగే ఇంకొక తాండవం ఉంటుంది, దాన్ని ఆనంద తాండవము అంటారు. పరమ సంతోషంతో ఈ లోకాలన్నిటినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపించే స్వరూపంలో ఆనంద తాండవం చేస్తాడు. ఆనంద తాండవం చేసే సభకే నటరాజ సభ అని పేరు. చిదంబరంలో ఉంటుంది. చిదంబరం వెడితే చూడవలసింది ఏది అంటే ఆకాశలింగం నటరాజు. నటరాజుగా అక్కడ ఉంటాడు, చిత్ సభ అంటారు. ఆ సభలో నటరాజస్వామిగా నిలబడి ఉంటాడు ఆయన. ఆ నటరాజస్వామిగా నిలబడి చేసేటటువంటి తాండవాన్ని ఆనంద తాండవము అంటారు. అలాగే ఊర్ధ్వ తాండవము అని ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూశారో లేదో. ఆయన కాలు ఇలా పైకెత్తేసి ఈ పైన ఉన్నటువంటి ఆ పై కప్పు ఏది ఉందో దాన్ని పాదంతో తాకుతాడు. అప్పుడు ఎలా ఉంటాడంటే ఇలా 2 కాళ్ళు ఉండవు, ఒక కాలు ఇలా ఉంటుంది, ఒక కాలు ఇలా ఉంటుంది, అలా ఉంటాడు. అలా ఉన్న ఊర్ధ్వ తాండవమూర్తి అంటారు దాన్ని. అలా కాలు పైకెత్తినటువంటి తాండవమూర్తి. ఇంకొక తాండవం ఉంటుంది, 7 రకాల తాండవాలు ఉంటాయి. ఇప్పుడు ఆ తాండవాలన్నీ చెప్పి వాటి అర్థాలు చెప్పడం కష్టం కాబట్టి నేను అసలు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మీతో. అజప తాండవము అంటారు. అజప తాండవము లేదా అజప నటనము అని పిలుస్తారు దాన్ని. అజప నటనము అని ఎందుకు పిలుస్తారంటే, జపం చేసేటప్పుడు కదలికలు ఉంటాయి లోపల. ఎందుకుంటాయంటే, జపం చేసేటప్పుడు ఊపిరి పీల్చి ఊపిరి విడిచిపెడుతూ బీజాక్షరాల్ని పలుకుతూ ఉంటాడు. ఆ బీజాక్షరాల్ని పలుకుతూ ఉన్న కారణం చేత శరీరంలో ఉండేటటువంటి నాడులన్నీ ఆ శక్తిని పొందుతాయి. అవి విశేషంగా నాడులు శక్తితో నిండిపోతే ఏమైపోతుందంటే, ఆ శక్తితోటి ఏ మంత్రాధిష్టాన దేవతని ధ్యానం చేస్తూ బీజాక్షరం పలికాడో ఆ మంత్రాధిష్టాన దేవత కనపడుతుంది కొన్నాళ్ళకి. అందుకు మంత్రజపం, అది మంత్రజపం యొక్క శక్తి. కాబట్టి మంత్రజపం అంత గొప్పది. అటువంటి మంత్రజపం చేత లోపల వచ్చేటటువంటి కదలికలకి జపతాండవము జపనటనము అంటారు. అంతవరకు అర్థం చేసుకోండి చాలు. అజపనటనము అని ఒకటి ఉంటుంది. అజపనటనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆయన ఏమీ జపం చేయడు, ఆయన ఏమీ మంత్రం చెప్పడం, ఆయన ఈ ధ్యాన స్వరూపాన్ని చూడడం. అజప అంటే జపం చేయట్లేదు.
కానీ ఏం చేస్తున్నాడు? జపం చేయకపోయినా కూర్చుని ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నాడు. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతూ ఆయన లోపల ఒక దాన్ని చూస్తున్నాడంతే, జపం చేయట్లేదు. ఎవరు? దీన్ని త్యాగరాజస్వామి చేశారు. త్యాగరాజస్వామి అంటే నా ఉద్దేశం వాగ్గేయకారుడైన త్యాగరాజస్వామి వారు కాదు, నేను ఆయన గురించి మాట్లాడటం లేదు. ఎక్కడ త్యాగరాజస్వామి వారు పుట్టారో అక్కడ తిరువారూరులో త్యాగరాజస్వామి అన్న పేరుతో ఉన్నాడు పరమశివుడు. ఆయనకి త్యాగరాజస్వామిని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? తిరువారూరులో అజపతాండవం చేస్తాడు, అజపనటనం చేస్తాడు. అజపనటనం అంటే అది ఒక్క శ్రీ మహావిష్ణువు గుండెల్లోనే చేస్తాడు. విష్ణువు ఎప్పుడు లోపల పరమశివుణ్ణి చూస్తూ ఉంటాడు. అందుకే శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. ఆయన కూర్చుని లోపలికి చూస్తూ సంతోషిస్తున్నాడు పరమశివుణ్ణి. ఇప్పుడు ఆనంద తాండవమూర్తి అనుకోండి, కాలిలా పైకెత్తుతాడు, కదులుతాడు. విష్ణువు యొక్క హృదయంలో అలా కదిలి తాండవం చేయడానికి అవకాశం ఏది? అలా కదలలేడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే శివుడి యొక్క నటనాన్ని, అందుకే త్యాగరాజ నటనము అజప నటనము అని పిలుస్తారు దాన్ని. ఊపిరి తీసేటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నా ఉరప్పంజరం విచ్చుకుంటుంది, నేను అని వదిలేశాను అనుకోండి, ఉరప్పంజరం సంకోచిస్తుంది, చిన్నదైపోతుంది. ఊపిరి తీస్తే పెరుగుతుంది, ఊపిరి వదిలితే తగ్గిపోతుంది. విష్ణువు ఊపిరి తీసినప్పుడు కదులుతాడు, విష్ణువు ఊపిరి వదిలేస్తుంటే తగ్గిపోయి నించుంటాడు. విష్ణువు ఊపిరి తీస్తుంటే కదులుతుంటాడు, మళ్ళీ వదిలేస్తే తగ్గిపోతాడు. ఈ కదిలి తగ్గి కదిలి తగ్గి కదిలే కదలికలను ఎవరు చూస్తుంటారు? విష్ణువు చూస్తుంటాడు. అది అజపనతనం అని పేరు, దాన్ని అజపతాండవం అంటారు. ఒకప్పుడు ఏమైందంటే శ్రీ మహావిష్ణువు అలా చూసి సంతోషిస్తున్నారు. ఆయనకు ఒక విషయం గోచరించింది, లోకానికి ఒక పెద్ద ప్రయోజనం కలగవలసిన సమయం ఆసన్నమైంది అని ఆయన అదే పనిగా శివుడి వంక చూస్తూ ఆనందపడిపోతున్నారు. అన్నప్పుడు కదిలిన శివుడు, అన్నప్పుడు కదలికల్ని దింపేస్తున్న శివుణ్ణి చూస్తూ మురిసిపోతున్నారు. ఆయన మురిసిపోతుంటే విష్ణువు బరువెక్కారు. ఆయన బరువెక్కితే శేషుడికి అనుమానం వచ్చింది. ఎందుకని కిందనేగా ఉంటాడు శేషుడు ఎప్పుడు, మరి శేషపాంకం మీదేగా పడుకుంటారు. స్వామి మీరు బరువెక్కిపోతున్నారు, ఎందుకు ఇలా బరువెక్కుతున్నారు అని అడిగాడు ఆదిశేషుడు. ఆయన అన్నారు, నేను లోపల అజపతాండవం చూస్తున్నాను, శివుణ్ణి చూస్తున్నాను అన్నారు. అంత బాగుంటుందా శివనృత్యం అన్నారు. చూస్తే నీకు తెలుస్తుంది అన్నారు. ఎక్కడ చూడమంటారు అని అడిగారు. చిదంబరం వెళ్ళు, చిదంబరంలో చిత్సభలో నటరాజస్వామిగా ఆనంద తాండవం చేస్తాడు, వెళ్ళి చూడమంటారు. చిదంబరం వచ్చాడు ఆదిశేషుడు. ఏ రూపంలో వచ్చాడో తెలుసా అండి? ఆదిశేషుడుగా రాలేదు, పతంజలి అన్న పేరుతో వచ్చాడు. అందుకే పతంజలి యోగశాస్త్రం ఇచ్చారు, పతంజలి వైద్యశాస్త్రం ఇచ్చారు, పతంజలి మహాభాష్యం ఇచ్చారు, వ్యాకరణం. మనుష్యులకి కావలసిన రోగాలు పోవడానికి ఔషధి, యోగము, వాక్కుకి కావలసిన వ్యాకరణము, మూడు ఇచ్చారు పతంజలి. అందుకే మహాభాష్య వ్యాఖ్య అంటారు ఎవరు? మూకశంకరులు ఆ మూక పంచశతిలో. అటువంటి పతంజలి, ఆదిశేషుడు పతంజలిగా వచ్చే ముందు ఒక తల్లి, నాకు ఎల్లైనా లోకమునందు అపారమైన ఖ్యాతి గణించవలసినటువంటి కొడుకు కలగాలి అని ఆవిడ పేరు కొనిక. కొనిక అన్న తల్లి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తూ రెండు చేతులు తాపి అంజలి ఘటించి నిలబడింది, సూర్యుడి వంక చూస్తూ మీ అనుగ్రహంతో నాకు కలగాలని. ఇక్కడ నుంచి శేషుడు కదిలిపోయాడు అనుకోకూడదు, శేషుడు అక్కడ ఉంటాడు. శేషాంశ కదిలింది, కదిలి భూమండలం మీదకి వస్తోంది చిదంబరంలో చూద్దామని. ఆయన వస్తూ ఉంటే సూర్యుడు చూశాడు. చూసి కొనిక లోకమునందు అపారమైనటువంటి కీర్తి గణించవలసిన కొడుకు కావాలని అడిగింది. కాబట్టి వెళ్ళి నువ్వు ఆవిడకి కొడుకుగా పుట్టు అన్నాడు. అనేటప్పటికీ ఆదిశేషుడు చిన్న పాము పిల్లై అంజలి ఘటిస్తున్నటువంటి కొనిక చేతి మీదకి వచ్చి పడ్డాడు. ఆవిడంది, సూర్యనారాయణమూర్తికి అంజలి ఘటిస్తుండగా నాకు బిడ్డడిగా చేతి మీద పడ్డావు కాబట్టి పట్టంటే పడ్డావు, అంజలి అంజలి ఘటిస్తుండగా అంజలి మీద పడ్డావు కాబట్టి నీకు పతంజలి అని పేరుంచారండి. అందుకొచ్చింది పతంజలి అన్న పేరు. ఆ పతంజలి చిదంబరం వెళ్ళాడు. చిదంబరం వెళ్ళి నటరాజస్వామి వారి యొక్క ఆనంద తాండవాన్ని చూశారు. అందుకే మీరు ఎప్పుడైనా నటరాజస్వామి వారి యొక్క మూర్తిని చూడడం కాదు, విగ్రహం చూడడం కాదు, నటరాజస్వామి వారి యొక్క చిత్తరువుని చూడాలి. అది కూడా తెలిసి తెలియని వాళ్ళు గీసింది కాదు.
మీరు కంచి ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెళితే, మొన్ననే నేను ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెళ్ళినప్పుడు నాతో ఉన్నారు ఎవరు, వారికి చూపి మోహన్ రావు గారే ఉన్నారు నాతో, ఆయనకి చూపించాను కూడా, చూడండి. నటరాజస్వామి వారి యొక్క మూర్తి వెనక గోడ మీద గీసి ఉంటుంది. మళ్ళీ అలా ఉన్నది ఎక్కడో తెలుసా అండి? కాశీపట్టణంలో కంచికామకోటి వారి సత్రం ఎదురుగుండా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శివ పంచాయతన దేవాలయం నిర్మాణం చేశారు. ఆ దేవాలయంలోకి వెళ్ళగానే ముఖమంటపంలో ఉంటుంది ఆ నటరాజస్వామి ఆనంద తాండవంలో అందరూ కదులుతారు, అందరూ కదిలి వాయిస్తూ ఉంటారు. విష్ణువు మధ్యలో వాయిస్తూ ఉంటారు, అందరూ తలకో వాద్యం వాయిస్తూ ఉంటారు, పరమశివుడు నర్తన చేస్తూ ఉంటారు. కదలకుండా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? ఇద్దరి, ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి. అందుకే ఆనంద తాండవం చూడ్డానికి వచ్చిన పతంజలి ఏం చేశాడంటే, కిందంతా పాము శరీరం, ముఖం ఒక్కటి మనిషి ముఖం, కిందంతా పులి శరీరం, ముఖం ఒక్కటి మనిషి ముఖం వ్యాఘ్రపాదుడి. ఇప్పుడు మళ్ళీ నేను వ్యాఘ్రపాదుడి చరిత్ర అంతా ఎక్కడ చెప్పను, అందుకని వ్యాఘ్రపాదుడు అంతే అలా అనుకోండి. పతంజలి చెప్తున్నాను వినండి అంతే, అక్కడ అవసరం కాబట్టి ఇప్పుడు పాము శరీరం, ముఖం మనిషిది. పతంజలి అలా చూస్తూ ఉంటాడు నమస్కారం చేస్తూ, తప్ప ఆయనేం వాయించడు. చూసి మురిసిపోతుండేవాళ్ళు వాళ్ళిద్దరే, మిగిలిన వాళ్ళందరూ వాద్యాలు మోగిస్తారు. అట్నుంచి వ్యాఘ్రపాదుడు చూస్తుంటాడు. ఆదిశేషుడు కడు పతంజలిగా వచ్చి ఆనంద తాండవాన్ని చూస్తున్నాడు. చూశాడు, పొంగిపోయి వీళ్ళందరి వంక చూశాడు. అందరూ ఏదో ఒకటి వాయిస్తున్నారు, తనేం వాయిస్తాడు? బాధేసి, అరేరే నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఆనంద తాండవం ఇంత గొప్పగా ఉంది పరమేశ్వరుడు, అందుకు కదూ శ్రీ మహావిష్ణువు పొంగిపోయారు. నేను ఏదో చెయ్యాలి, ఏం చెయ్యాలని చూశాడు. చూసి ఏం చెయ్యాలో అర్థం కాక, చెయ్యడానికి నేను పావుని కాబట్టి రెండే చేయగలను. మీరందరూ చూస్తే వినలేరు, వింటే చూడలేరు. ఎందుకంటే రెండూ కలిపి ఒక ఇంద్రియంతో మనం చెయ్యం. వినాలంటే చెవులు ఉండాలి, చూడాలంటే కళ్ళు ఉండాలి. తప్ప ఒకే ఇంద్రియంతో చూస్తూ వినడం మనకు కుదరదు. చెవులు మూసేసి కళ్ళతో చూస్తూ వినమంటే కుదరదు, కళ్ళు మూసేసి చెవులతో చూస్తూ వినమంటే చెవులు చెయ్యవు. పావుకి చెవులు చూస్తాయి, వింటాయి. అందుకని నేను చూస్తూ ఇవన్నీ వింటూ మురిసిపోతానని నమస్కారం చేస్తూ ఉండిపోయాడు. అది మీరు కాశీపట్టణంలో చూడాలి. మళ్లీ కావాలి అనుకుంటే కంచి ఏకాంబరేశ్వర దేవాలయం నటరాజస్వామి వెనక గోడ మీద చూడాలి. అటువంటి స్వరూపంతో ఉన్న పతంజలి చూస్తున్నాడు. చూస్తుంటే నంది భృంగి వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వారని అడిగాడు. మేమందరం చక్కగా ఏదో ఒకటి వాయిస్తున్నాం, కాళ్ళ చేతులా నీకేమున్నాయి వాయించడానికి పాపం అన్నారు వాళ్ళు. వెంటనే ఆయన బాధపడ్డాడు. ఇన్నాళ్ళు ఆదిశేషుణ్ణి అనుకున్నాను, నిజమే కాళ్ళు చేతులు లేనివాడిని నేనేం చేయను పరమేశ్వర తాండవానికని. కాళ్ళు చేతులు అంటే ఏమిటి? కాళ్ళు బాగా సాగదీసి నడుస్తాం, చేతులుంటే పైకెత్తుతాం, ఏదో చేస్తాం. నందికి కొమ్ములు ఉన్నాయి, ఇంకోళ్ళకి కాళ్ళు ఉన్నాయి, ఇంకోళ్ళకి చేతులు ఉన్నాయి. కొమ్ములు కాళ్ళు చేతులు లేని కవిత్వం చెప్తాను, అద్భుతమైన కవిత్వం శివతాండవం మీద 8 శ్లోకాలు చెప్పాడు. అందుకే ఆ 8 శ్లోకాలకి ఎక్కడా దీర్ఘాక్షరం ఉండదు, ఒక్క దీర్ఘాక్షరం కూడా ఉండదు, అన్ని హ్రస్వాక్షరాలే. అంటే కాళ్ళు చేతులు కొమ్ములు లేని కవిత్వం చెప్పానన్నాడు. అలా తాండవం గురించి చెప్పిన కవిత్వం ఇంకోటి లేదు. అంత అద్భుతమైన కవిత్వం చెప్పి వాళ్ళందరూ మురిసిపోయాక నర్తన చేస్తున్న శివుణ్ణి చూసి, మీ అందరూ అన్ని వాయిస్తున్నారు, నేను వాయించలేకపోయాను కదూ, కాబట్టి పరమేశ్వరుడికి నేను భూషణం అయిపోతాను, ఆభరణం అయిపోతానని ఎగిరి వెళ్లి పరమశివుడు కాలుకి చుట్టుకున్నాడు. ఓ కాలు అది శంకరాచార్యుల వారు తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు. పదాబ్జ రాజనిరాజితాయ, ఒక కాలుకి ఫణిరాజు ఉన్నవాడా అని పిలవడం వెనక ఉన్న ఉద్దేశం అది. ఆదిశేషుడంతటి వాడా పాదాన్ని చుట్టుకున్నాడు. అంత గొప్ప ఆనంద తాండవం. నటరాజు అంటే ఏమిటో తెలుసా అండి? నటరాజుగా కదలడము అన్న మాటకు అర్థం ఏంటంటే, మహానుభావుడు ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటాడు, మోగిస్తుంటాడు ఇలాగా, ఒక చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు, ఒక ముఖం నవ్వుతూ ఉంటుంది, జుత్తు ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, నటరాజస్వామి జుత్తు ఇలా వాలిపోయి ఉండదు, ఇలా వేస్తారు జుత్తుని, ఇక్కడ వరకు ఉంటుంది, ఇలాగా ఇక్కడ వరకు ఉంటుంది. అంటే దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? నటరాజస్వామి తాండవం చేసేటప్పుడు కొప్పు ఉండదు కదా, మరి జారిపోతుంది, ఉండిపోయి జటలు కదా ఇలా ఉంటాయి ఆయనకి. ఆయన తాండవంలో వేగంగా ఇలా అన్నాడు,
ఈ జుత్తంతా జటలు ఇలా తిరిగి. ఇప్పుడు మళ్ళీ ఇటు తిరగడానికి ఆగాడనుకోండి, ఈ జడలు ఇలా పడిపోతాయి. ఎంత వేగంగానో ఇలా అని ఇలా అన్నాడు అనుకోండి, ఆ వేగానికి ఇటు జడలు ఇటు, ఇటు జడలు ఇటు, ఇలా నిలబడేటట్టుగా తల తిప్పగలడా ఎవడైనా? ఆయన తిప్పుతాడు తాండవంలో. అంటే మీరు అసలు ఊహించలేరు ఆ వేగాన్ని. అంత వేగంగా తిప్పుతూ పరమనవ్వుతూ ఉంటాడు, చక్కగా ప్రసన్నుడై ఉంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క స్మృతి చిహ్నంగా ఆయన దాదాపు 100 సంవత్సరములు జీవించారు కాబట్టి 100 అడుగుల ఎత్తున గోపురాన్ని నిర్మాణం చేసి సిమెంటుని ఇనుము వాడకుండా కేవలం పురుష జాతి శిలలు, అంటే ఒకే జాతి శిలలు ఏరి తెచ్చి 18 సంవత్సరములు రాత్రింపగళ్లు చెక్కి పద్మశ్రీ అవార్డు గ్రహీత కారణజన్ముడని పరమాచార్య చేత ప్రస్తుతింపబడిన మహానుభావుడు గణపతి స్థపతి ఆధ్వర్యంలో అసలు అపురూప శిల్పం, తంజావూరులో ఉన్న శిల్పాన్ని అనుకరిస్తూ 1000 సంవత్సరాల తర్వాత వచ్చింది మళ్ళీ అటువంటి ఆలయం. ఎక్కడ ఇనుము సిమెంటు వాడకుండా అద్భుతమైనటువంటి గోపురంతో, స్తంభాలతో, శిల్పకళా విన్యాసంతో పరమాచార్య స్వామి వారికి మణిమంటపం కట్టి కుంభాభిషేకం చేశారు మొన్న. దానికి నాతో మా మోహన్ రావు గారే వచ్చారు. దాని మీద కూడా ఈ తాండవమూర్తి ఉంటారు, దాని మీద కూడా నటరాజస్వామి ఉంటారు. ప్రదోష తాండవమూర్తి అని గోడ మీద చెక్కారు. గురు పరంపర అద్భుతం. ఆ నటరాజస్వామి అంత వేగంగా తిప్పుతాడు, తలని జుట్టు ఇటు ఇటు అలా విసురుకుంటుంది. ఆయన ఢమరుక మోగిస్తే అర్థం ఏమిటంటే భాష అంతా, శబ్దములన్నీ ఆ ఢమరుకలోంచి వచ్చాయి. ఈ వచ్చినవన్నీ ఈ సమస్త సృష్టికి గుర్తు ధ్వని, ఢమరకం. ఈ శబ్దములు సృష్టి అయితే సృష్టి అంతా లయమైపోవడమే అగ్నిహోత్రం. అందుకే ఇటు ఢమరుక, ఇటు అగ్నిహోత్రం. సృష్టికర్త, ప్రళయకర్త, మధ్యలో చిరునవ్వుతో ఉన్న ముఖం స్థితికర్త. సృష్టి స్థితి లయములను చెయ్యగలిగిన వాడను నేనే. నన్ను అందుకోవాలంటే, నన్ను తెలుసుకోవాలంటే ఊర్ధముఖ చలనం చెయ్యాలని చెప్పడానికి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది, చిరునవ్వుతో ఉంటాడు. అది అపురూపమైన నటరాజమూర్తి. ఆ నటరాజమూర్తి కాలుకు చుట్టుకుని ఉంటాడు ఫణిరాజు ఆదిశేషుడు. అది మహానుభావుని యొక్క విశేషం. అంటే సమస్త లోకములకు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. ఇది చెప్పడమే ఆయన పాదములకు ఆ పాము చుట్టుకుని ఉండడం. ఆదిశేషుడంతటి వాడు మురిసిపోయాడు ఆ నటరాజుని చూసి. ఇక మనమే పాటి వాళ్ళం. కాబట్టి హేమాంగదాయై, అమ్మవారు పెట్టుకునేవి అంగదములు అంటారు. అంగదములు అంటే భుజకీర్తులు, ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకునే భుజకీర్తులు హేమాంగదాయై బంగారంతో చేయబడ్డాయి. ఎందుకని? అత్యంత గొప్ప లోహం ఏదో అటువంటి దానితోనే అమ్మవారు ఆభరణములను అలంకరించుకుంటుంది. కాబట్టి బంగారు ఆభరణములను అలంకరించుకుంది. శంకరుడు భుజగాంగదాయ, పావులను చుట్టుకున్నాడు. కాలికి పావుంది, బాగుంది, మరి భుజములకు ఎందుకు చుట్టుకున్నాడు? దానికి పెద్ద ఆఖ్యానం ఉంది స్కాందంలో. దాని గురించి అబ్బో ఎంత విశేషంగా చెప్పారు. మీకు నేను లఘువుగా కొద్ది విషయాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. వాసుకి పరమశివుడికి గొప్ప భక్తుడు. అందుకే త్రిపురాసుర సంహార సమయమునందు పరమేశ్వరుడు మేరు పర్వతాన్ని విల్లుగా పట్టుకుంటే దానికి వింటినారిగా వచ్చాడు వాసుకి. అలాగే క్షీరసాగర వదనం జరిగేటప్పుడు ఆ మందర పర్వతాన్ని చుట్టుకున్నాడు దేవతలకు ఉపకారం చేయడానికి. పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. పైగా ఒకానొకప్పుడు వాసుకి పుట్టలోంచి బయటికి వెళుతుంటే గరుత్మంతుడు వచ్చి ఆ వాసుకి పడగల మీద తన గోళ్లు పెట్టి చీలుస్తూ ముక్కు పెట్టి కొట్టాడు. వాసుకి అంటే సామాన్యమైన పాము కాదు కదా. అందుకని ఆయన తన పడగలలోంచి విషం కక్కి మణులను ప్రకాశింపచేశాడు. ఆ కాంతికి కళ్ళు కనపడక గరుత్మంతులంతటి వాడు ఆయన వదులుతున్న విషాగ్నికి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఇద్దరూ అలా దెబ్బలాడుకుంటున్నారు. ఇద్దరికీ తండ్రి కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతి వచ్చి అన్నారు, వాడు మహాశివభక్తుడు వాసుకి, వాడి జోలుకి నువ్వు వెళ్ళకు, నీకు ఆహారం ఇంకొకటి చెప్తాను వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. వాసుకిని పిలిచి అన్నారు, నువ్వు పరమశివుడి గురించి తపస్సు చేయి, దక్షిణ దేశానికి వెళ్ళి తపస్సు చేయమన్నారు. ఆయన వచ్చి పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ శివభక్తికి మెచ్చుకున్నాను, ఏ కోరిక లేకపోయినా కుటుంబంతో వచ్చి నా గురించి ఇంత తపస్సు చేశావు, నీకు వరం ఇస్తున్నాను. రాబో కాలంలో
సుబ్రహ్మణ్యుడు నా కుమారుడు వివాహం చేసుకుంటాడు. కళ్యాణం అయిన తర్వాత దేవసేనా వివాహం అయిపోగానే ఆయన ఇక్కడికి వస్తాడు. వచ్చి ఇక్కడ కొలువు అవుతాడు ఆ క్షేత్రంలో. అక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదట సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యుడి కింద వాసుకి ఉంటాడు. వాసుకి కింద ఆదిశేషుడు ఉంటాడు. ఆదిశేషుడి కింద నేను ఉంటాను. నేను శివలింగంగా ఉంటాను. పైన నా కొడుకు ఉంటాడు. మధ్యలో నన్నింతగా ఆరాధించారు కాబట్టి ఆదిశేషుడు వాసుకి మా ఇద్దరి మధ్యలో ఉంటారు. ఎప్పుడూ నువ్వు నా సన్నిధానంలో ఉండే అదృష్టాన్ని నీకు నేను కృప చేస్తున్నానన్నాడు. అందుకే కుక్కి అంటుంటారు. కర్ణాటక దేశంలో కుక్షి అని ఒక దేశం. ఆ కుక్షి దేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిసి ఉంటారు. ఇప్పటికీ దేవాలయం లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు. అంతరాలయం లోపలకు ఉంటుంది. గరుడ స్తంభం ఉంటుంది. ఆ గరుడ స్తంభం దగ్గరే నిలబడి దర్శనం చేయమంటారు. ఎందుకని అంటే వాసుకి విషం కక్కుతుంటారు లోపల నుంచి. ఆయన ఊపిరిలో విషపు గాలులు వస్తాయి. మనం తట్టుకోలేవని గరుడ స్తంభం వేసి ఆ గరుడ స్తంభం ఆ విషాన్ని విరగ్గొడితే ఆ గాలి మనం తట్టుకోగలుగుతాం. ఆ గరుడ స్తంభం దగ్గర నిలబడే దర్శనం. ఇప్పటికీ సుబ్రహ్మణ్యుడు, వాసుకి, ఆదిశేషుడు, శివలింగం అలాగే ఉండి శివానుగ్రహాన్ని పొందాడు. అప్పటి నుంచి వాసుకిని తీసుకుని మెడలో పూలదండగా వేసుకున్నాడు శంకరుడు. ఆయన పూలదండగా ఉండి పరమేశ్వర భక్తుడై పడగ విప్పి ఉంటాడు. అలాగే ఆ వాసుకి సంతతిలో వచ్చినటువంటి సర్పాల్ని తీసుకుని తనకి ఆభరణములుగా ఆ అంగదముల కింద భుజకీర్తులుగా పాదములకు వాటికి చుట్టుకున్నాడు మహానుభావుడు. ఇంకొక అర్థం పాములనే చుట్టుకున్నాడంటే ఆయన మృత్యుంజయుడు అని ఇంకొక అర్థం. కాబట్టి పాములను ఆభరణములుగా చుట్టుకోవడం వెనక అంతటి దయామయుడై సర్పజాతిని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. వాళ్ళందరూ శివభక్తులు. వాళ్ళ గురించి విన్నా, ఒక్కసారి చదివినా, అలా ధ్యానం చేసినా, దాని గురించి తెలుసుకున్న వెంటనే పార్వతీ పరమేశ్వరుల యొక్క సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలిగితే ఇల్లు చల్లగా ఉంటుంది చక్కగా పిల్లపాపలతో. అందుకే ఇల్లు చల్లగా ఉండాలనే శంకరాచార్యుల వారు ఈ 2 పాదాలని తీసుకొచ్చారు. పదాబ్జరాజనిరాజితాయ హేమాంగదాయై భుజగంగదాయ నమశివాయై చ నమశివాయ. ఆయన అంతటి మహానుభావుడు, ఆవిడంత గొప్ప తల్లి. వారిద్దరికీ మేము నమస్కరించాం.